అంటే ఎంత బలమైన ఉద్యమం. ఆ ఉద్యమం దేనికి సంబంధించింది అధ్యక్ష? సోషల్ దీని మీదనే జరిగింది. బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతలేదు, కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలి, రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వాలనే దాని మీదనే బేస్ అయి ఆ మూమెంట్ నడిచింది. అధ్యక్ష, నేను విన్నా తెలంగాణ ఉద్యమ సందర్భంలో సఫలీకృతమైన ఉద్యమాలు ఎవి ప్రపంచంలో అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టే టైంలో నేను స్టడీ చేసిన ఆ విషయం తమరికి కూడా తెలుసు. మీరు కూడా దానిలో భాగస్వామి ఉన్నారు. మీరు బాధపడరు నాతో. మీరు ఇంకప్పటికీ ఎన్జిఓ అధ్యక్షులు కాలే. అంతకుముందు ఉన్న వాళ్ళు సహకరించకపోతే మీరు నేను షేర్ చేసుకునే వాళ్ళం. 4 రోజులు ఆగండి సార్, నా టైం వస్తే వచ్చినప్పుడు మనం బాగా చేద్దామని చెప్పి కూడా మీరు నాతో చెప్పినారు. మనం కూడా తెలంగాణ ఉద్యమం సఫలీకృతం కావాలి, సాధించుకోవాలనే విషయంలో స్టడీ చేసినాం. దానిలో భాగంగా నేను ఈ రామస్వామి నాయకర్ గారి మూమెంట్ కూడా స్టడీ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఉద్యమం ఎంత పోయిందంటే వారు తీసుకున్న పందాది సరి అయిందా కాదని కాదు. దేవుళ్ళు అని దశావతారాలని బలంగా నమ్మేటువంటి ప్రజలు అంతకు ముందు వరకు ఆ దశావతారాల విగ్రహాలు పెట్టి ఆయన వాటికి చెప్పుల దండలు వేస్తుంటే కూడా లక్షల మంది ఒక హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే పద్ధతిలో 3 రోజులు నడుచుకుంటూ పోయి రామస్వామి నాయకర్ గారు ఉద్యమం చేసిన టైంలో ఇన్ని రోడ్లు లేవు, ఇన్ని వాహనాలు లేవు. 3 రోజులు నడుచుకుంటూ పోయి సభ అటెండ్ చేసి మళ్ళీ 3 రోజులు నడుచుకుంటూ ఇంటికి వచ్చినారు అధ్యక్ష ప్రజలు. ఎంత కమిట్మెంట్, ఎంత అవగాహన ప్రజల్లో పెంపొందితే ఆ విధంగా పార్టిసిపేషన్ వస్తుంది, పీపుల్ పార్టిసిపేషన్ మూమెంట్లో. ఈరోజు షబ్బీర్ అలీ గారు మంచి పాయింట్ చెప్పినారు. భారత ప్రభుత్వం కూడా చాలా తీక్షణంగా ఆలోచించారు. ఎస్, ఐ విల్ టేక్ ఇట్ టు ద పార్లమెంట్. రిజర్వేషన్లకు సంబంధించి 2 ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో, సావరిన్ గవర్నమెంట్స్ 2 కూడా. కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పని చేయనియాలి అధ్యక్ష. కేంద్రం అతి నియంత్రణ కూడా మంచిది కాదు, ఒక లిమిట్ వరకు ఓకే. వాల్మీకి బోయా అని మనకు కులం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బోయ వాళ్ళనేమో ఎస్టీలో పెట్టినారు, మనోళ్ళని తెలంగాణ వాళ్ళని వాల్మీకి బోయలను వదిలేసినారు. మమ్మల్ని ఎస్టీలో కలపమని చెప్పాలి, ఇలా బతిమాలుతా ఉన్నారు. ఇంకొక విషయం, గిరిజనులు ఉన్నారు ఎస్టీలు. ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో లెక్క పెడితే 6% వచ్చింది. ఈరోజు తెలంగాణ మనం రాష్ట్రం అయినాం, గిరిజనుల సంఖ్య పెరిగిపోయింది. 9.8% ఉందని చెప్పి సుధీర్ కమిషన్ రిపోర్ట్ చేస్తూ ఉంది. 9.08 అని చెప్పి చెప్తా ఉన్నారు. కాగిత లంబాడి అని ఈ వాల్మీకి బోయ అని పాపం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళని కూడా కలిపితే కొంత ఇంకో 1% అట్లా పెరుగుతామని చెప్పి మనం ఆ రోజు 12% డిక్లేర్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇది పెంచాలి కదా అధ్యక్ష. దీనికోసం ఉద్యమం చేయాలన్నా? కొత్త రాష్ట్రం ఏర్పడేది ఈ కాంటెస్ట్లో రాజ్యాంగంలో చెప్పబడ్డది ఏంది? అకార్డింగ్ టు ది పాపులేషన్ రిజర్వేషన్ ఉండొచ్చు అని చెప్పింది. మరి అకార్డింగ్ టు ది తెలంగాణ పాపులేషన్, నౌ ది పాపులేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ క్లోజ్ టు 10%. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి రావాలి, కానీ దీన్ని కూడా ఒక ఉద్యమం చేయడం, ఒక తాయి చేయడం ఇట్లా ఉంటుంది. తెలంగాణ ఉంది, 700 సంవత్సరాలు ఇక్కడ మనకు ముస్లిం రాజులు పరిపాలన చేసినారు. బైమనీ సుల్తాన్స్, కులీ కుతుబ్ షాహీస్, ఆసిఫ్ జాహీ నవాబ్స్. 750 years ఆఫ్ ముస్లిం కింగ్స్ రూల్ ఉంది ఇక్కడ. సహజంగానే మన దగ్గర ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. మరి జనాభా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. కాబట్టి ముస్లింలకు రిజర్వేషన్ కావాలని మనం కోరుతున్నాం. అన్ని వర్గాలలో పేదవాళ్ళు ఉన్నట్టుగానే ముస్లింలలో పేదవాళ్ళు ఉన్నారు. ఆ రోజు నేను ప్రకటించిన ఉద్యమంలో మనందరం కలిసి ప్రకటించినాం. ఎందుకు? వాట్ వాజ్ ద ప్రొవొకేషన్? ఇక్కడ ముస్లిం ప్రజలు ఉన్నారు, వాళ్ళలో పావర్టీ ఉంది, కాబట్టి అవసరం ఉందని భావించి మనం ప్రకటించినాం. దీనికి కూడా ఒక పెద్ద పైరవి చేసేటువంటి ఆస్కారం, ఉద్యమం చేసే ఆస్కారం, ఇది మంచికి దారితీయదు. దేశం యొక్క సమగ్రతకు దెబ్బ కొడుతుంది రాబోయే రోజులలో. ఒక నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీరు కూడా గొంతు కలపాలి, డిమాండ్ చేయాలి. రాష్ట్రాలకు ఫ్రీడమ్ ఇచ్చి, ఇప్పుడు దళితుల వర్గీకరణ ఉంది. సరే, ఇక్కడ దళితులలో మాదిగ వర్గం వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని ఒక బలమైన అభిప్రాయంతో ఉన్నారు. తప్పులేదు, పెట్టిన రిజర్వేషన్ వాళ్ళకి రావాలంటే వాళ్ళ బాట వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు మాకు ఎక్కువమని అడగలేరు. మేము ఎందరం ఉన్నామో ఆ పూర్తిగా మాకు చెందాలి, మాకు చెందలేదని వాళ్ళకి అభిప్రాయం ఉంది. వాట్ ఈజ్ రాంగ్ అధ్యక్ష? ఇట్లాంటివి చేసుకునే వెసులుబాటు ఇలా కేంద్రాన్ని పాలించేటువంటి పార్టీలు ఆలోచించాలి, జాతీయ పార్టీలు ముఖ్యంగా. దేశం సమగ్రతంగా ఉండాలి, అపార్థాలకు పెడార్థాలకు పోవద్దంటే రాష్ట్ర ప్రభుత్వాలకి స్వేచ్ఛ ఇవ్వాలి అధ్యక్ష.
రాజ్యాంగంలో మార్పు తెచ్చి అన్ని నేషనల్ కన్సెన్సస్ తెచ్చి సపోజ్ మనం ఉన్నాం అధ్యక్ష తెలంగాణ ఎస్ 90.75% నేను పక్క స్టాటిస్టిక్స్తో చెప్తా ఉన్నా ఎస్కేఎస్ చూసి చెప్తా ఉన్నా 90% పీపుల్ వీకర్ సెక్షన్ పీపుల్ అధ్యక్ష. మరి తెలంగాణ నేపథ్యం ఇది. తెలంగాణ కాంటెక్స్ట్లో తెలంగాణ కొన్ని ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. ఇక్కడున్న ప్రజలు బతకాలంటే ఇక్కడున్న ప్రజలు సగౌరవంగా ఉండాలంటే పెరగాల్సి వస్తుంది. డెఫినెట్లీ ఇక్కడ బీసీలో కూడా రిజర్వేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. బీసీ రిజర్వేషన్ కూడా ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదు, కొద్దిగా పెరగాల్సిన అక్కర ఉన్నది. దీనికి వెసులుబాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కల్పించాలి. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా కల్పించాలి. కాబట్టి ఇదేదో ఆషామాషిగా షబ్బీర్ అలీ గారు ఏదైనా సరే ఫైట్ చేస్తేనే వస్తుందండి, మంచితనంతో ఇది రాదు. నాకు విశ్వాసం ఎక్కువ, నాకు కొంచెం ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువ. తెలంగాణ వస్తుందని ఎవడూ అనుకోలేదు ప్రపంచంలో, నేను ఒక్కనే బలంగా నమ్మినా వచ్చింది. అట్లనే ఈ రిజర్వేషన్ కూడా నేను ఏ కారణంతో అయితే ఆర్గ్యూ చేస్తున్నానో ఒక నేను కాదు, నేను భూమి ఆకాశం అంతా ఒకటి చేస్తా. అవసరమైతే ఇండియాలో ముఖ్యమంత్రులందరినీ కాన్ఫరెన్స్ పెడతాం ఢిల్లీలో, ఏం చేయాలనో చేసి న్యాయం కోసం చేసే కొట్లాట న్యాయం కోసం అయినప్పుడు ఆప్ జో బోలే బిల్కుల్ సై బోలే. తమిళనాడు వాళ్ళు ఏం చేసిందంటే 45/94 ఒక యాక్ట్ తెచ్చింది అధ్యక్ష. యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. హమ్ లోగ్ భీ బిల్కుల్ తమిళనాడుకి షకల్ మే హీ జా రహే. ఇక్కడ మనం యాక్ట్ పాస్ చేద్దాం, 2 సభలలో యునానిమస్గా యాక్ట్ పాస్ చేసుకొని దాన్ని తీసుకొని పోయి పార్లమెంట్లో గడబడికి ఎత్తుకుందాం. ఇక తమిళనాడుకి ఎట్లయితే నువ్వు 9th షెడ్యూల్లో పెట్టినవో నాకు కూడా 9th షెడ్యూల్లో పెట్టు, అంతవరకు నువ్వు చెయ్యి. ఓకే, 9th షెడ్యూల్ పెట్టింది కూడా తమిళనాడు విషయం సుప్రీంకోర్టులో ఉంది కదా, ఓకే సుప్రీంకోర్టు మీద జో తమిళనాడుగా సాత్ అవుతావు హమారే సాత్ అవుతావు, తప్పు అమ్ముకుతావు అనే పద్ధతిలో మనం పోరాటం చేయాలి. అవసరమైతే తెలంగాణ యావత్ మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులందరం పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసైనా సరే ఇది సాధించుకొచ్చేటువంటి పరిస్థితి మనం రావాలి, ఆ ఫైట్ చేయాలి. ఇక మన రాష్ట్రం మన ప్రజలు మన అక్కడ అట్లా ఉంది. మనకు ముస్లిం జనాభా ఎక్కువ ఉంది, వేరే రాష్ట్రాల్లో ఇంత ఉండదు. ఉన్నది కాబట్టి పేదరికం ఉంది, కాబట్టి మనం కాపాడే అక్కడ ఉంది. కాబట్టి వీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ఫైట్ ద ఇష్యూ. దాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. న్యాయం కోసం కొట్లాడుతున్నప్పుడు, ధర్మం కోసం కొట్లాడుతున్నప్పుడు ఈ వెసులుబాటు బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది. సపోజ్ వేరే రాష్ట్రాలకి ఇది పనికి రాకపోవచ్చు, మన రాష్ట్రానికి అవసరం ఉండొచ్చు. మనకు పర్మిషన్ ఇవ్వనండి, యూ గివ్ అస్ ద లిబర్టీ. ఇష్టం ఉన్నోడు చేసుకుంటాడు, ఏ రాష్ట్రంలో మనకి ఏం అక్కర్నదో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మీకు పోయే నేను ఎస్టీలో కలుపుకోవాలి, నాకు అక్కర ఉన్నది, ప్రజలకు మనం మాట ఇచ్చినాం, వాళ్ళు కోరుతున్నారు పాపం. ఇటువంటి వెసులుబాట్లు ఇంకా కేంద్రం అప్పుడు మేము 1954 బాబతే చూస్తాం, 1948 బాబతే చూస్తామంటే నడవదు. దేశం స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిపోయింది. డైనమిక్ మారుతూ ఉంది, సొసైటీ మారుతూ ఉంది, ప్రజల ఆలోచనలు మారుతూ ఉన్నాయి. దీనికి తగ్గట్టు కేంద్రం కూడా మారవలసిన అక్కర ఉంటుంది. ఆ ఒత్తిడి తెచ్చే బాధ్యత అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది. కాబట్టి నేను ఏదో ఆషామాషిగా తమాషకు చెక్కల కింద చేయడానికి నేను పెట్టలేదండి. 100% విత్ ఆల్ సిన్సియారిటీ, విత్ ఆల్ సీరియస్నెస్ ఇదే అసెంబ్లీలో రెండింటిది కూడా చట్టం పాస్ చేద్దాం. మన ఎస్టీలది కానీ ఎస్టీల చట్టం పాస్ చేసే అక్కడ ఉందా, ఆ బోలే చేసే క్యాబినెట్ మీద కరికే లేకగైతే బస్ అవుతా. దీన్ని ముస్లింలకు మాత్రం కంపల్సరీ చట్టం చేయాల్సిన అక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం వ్యక్తిగతం 50% పారైతాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చట్టం చేసుకొని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి మనం అక్కడికి పోదాం. అప్పుడు వాళ్ళు పెట్టరా పెట్టకపోతే కేంద్రంతో ఫైట్ చేస్తాం, వెనుక పోం, వీళ్ళు ఫైట్ అవుట్. దేశం మొత్తం ఒకటి చేద్దాం, భూమి ఆకాశం అంతా ఒకటి చేద్దాం, ఎంత ఫైట్ చేయాలో చేద్దాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కొంతమందికి ఉండొచ్చు కొన్ని అభిప్రాయం, మతపరమైన రిజర్వేషన్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దిస్ రిజర్వేషన్ ఆన్ రిలీజియన్ బేసిస్ మీద కాదు, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మీద ఈ రిజర్వేషన్ ఇస్తాం. కాబట్టి నేను చట్టబద్ధత ఉంటుంది కాబట్టి బాజప్తా మన బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా చేస్తాం. కాబట్టి చట్టం చేసుకొని యునానిమస్గా చేసుకొని అందరం కలిసి వీలువారం కాకుండా పెద్ద డెలిగేషన్కి పోయి ఎంటైర్ స్టేటే పోయి మనం ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కేంద్ర మంత్రి కలుద్దాం, అడుగుదాం. పార్లమెంట్ కూడా ఎంత మనకు సహకారం దొరుకుతుందో చూద్దాం. ఇతర రీజనల్ పార్టీస్ మాట్లాడదాం. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా మనకు సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నా. ఇట్లా లైక్ మైండెడ్స్ అందరిని కలుపుకొని పెద్ద ఉద్యమ స్ఫూర్తితోని దీన్ని తెచ్చుకుందాం. ఆ దిశలోనే నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి అనుమానం అవసరం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మన రామచంద్రరావు గారు ఒక మాట చెప్పినారు, అడ్వకేట్స్కు 100 crores నిధి ఇచ్చినాం. రామచంద్రరావు గారు మీరు కూడా అడ్వకేట్, మంచి ఫేమస్ అడ్వకేటు, యు ఆర్ ఆల్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ. దాన్ని ఎట్లా వాడుకోవాలో మీరే ఛానలైజ్ చేసుకోవాలా. నేను చెప్తా, లా మినిస్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, లా సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను. ఆ నిధి అట్లే పెట్టుకొని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అన్నా సరే
అడ్వకేట్ వెల్ఫేర్ వాటి మీరు స్కీమ్ డిజైన్ చేయండి. యు ఆర్ ఆల్సో ఏ పాపులర్ లాయర్, మీరు కూడా దానిలో కంట్రిబ్యూట్ చేయండి దయచేసి, ఎట్లా వాడుకోవాలనే దాంట్లో నేను వాళ్ళకి చెప్తాను, మిమ్మల్ని కలవని కూడా చెప్తాను. దే విల్ కాంటాక్ట్ యూ. ఏ పాలసీతో నా డబ్బు వాడడం మొదలుపెట్టానో మీరు చేయండి. మనం మంచి హృదయంతో ఇచ్చిన వాళ్ళకి అవసరం ఉందని దాన్ని వాడే మార్గం మీరే వెతకాలే, అడ్వకేట్స్తో డిస్కస్ చేయమని చెప్తా ఉన్నా. లా సెక్రటరీ గారికి, లా మినిస్టర్ గారికి కూడా ఆ విషయాన్ని నేను చెప్తాను. దాని ప్రక్రియ మొదలు పెట్టమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. టీఎస్ ప్రైడ్ అని చెప్పి ఇంతకుముందు దళితుల కోసం పెట్టుకున్నాం. ఇక్కడ మైనారిటీస్కి వచ్చినప్పుడేమో టీఎస్ ప్రైమ్ అని పెట్టుకున్నాం. ఈ వర్గాల నుంచి కొంతమంది కాంట్రాక్టర్స్ తయారు చేయడం కానీ ఇన్వెస్టర్స్గా తయారు చేయడం కానీ జరగాలి. లేదు, ఇప్పటివరకు లేరు. మనకి ఇంత పెద్ద ముస్లిం జనాభా ఉంది. देयर इज नो सिंगल कॉन्ट्रैक्टर, कोई छोटे मोटे होंगे लेकिन बड़े पैमाने पे नहीं. तो हर जगह जबरदस्ती से कुछ तैयार करे तो ही कुछ मामला होता. इसलिए टीएस प्राइम एक बहुत अहम प्रोग्राम है ये, इसको बिल्कुल बड़ी सिंसियरिटी से लागू करेंगे. और जो उनके लिए इन्वेस्टमेंट चाहिए सरकार खुद देगी वो इन्वेस्टमेंट. उनको जो मशीन चाहिए वो मशीन भी उनको दिलवाएगी और उनको काम भी कुछ अलाट करके रिजर्व करके उनको कॉन्ट्रैक्टर बनाएंगे, इन्वेस्टर बनाएंगे, तभी जाके वहाँ कुछ रोशनी आ सकता है. कुछ लोगों से शुरुआत हुआ तो फिर कुछ लोगों को रास्ता मिलता है. इसीलिए टीएस प्राइम को सिंसियर तरीके से हम लोग इंप्लीमेंट करेंगे. थैंक यू सर.